హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఇది కపిల తీర్థం అండి, దిగువ తిరుపతిలో ఉండేది. ఇది చాలామంది పై తిరుపతి చూసుకుంటారు, వెంకటేశ్వర స్వామిని, కింద పద్మావతి అమ్మవారు చూసుకుంటారు, వెళ్ళిపోతారండి. ఇది చాలా మహిమాన్వితమైన క్షేత్రము, శివతత్వము వైష్ణవతత్వం ఉన్న క్షేత్రం అండి ఇది. దీనికి ఒక కథ ఉంది. కపిల మహర్షి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తుంటే ఆయన ఇక్కడ పాతాళలోకం నుంచి ఉబికి వచ్చాడని, ఇక్కడే ప్రతిష్ట జరిగిందని చెప్పి అంటారండి. స్వయంభూగా వెలిచారని చెప్తారు. దీంట్లో ఇక్కడ మనకు చూసేది ఒకే క్షేత్రంలో శైవ క్షేత్రము, విష్ణు క్షేత్రము, రెండు వైష్ణవ క్షేత్రం రెండు ఉన్నాయండి. ఒక పక్క శివుని గుడి ఉంది, ఇంకొక పక్క విష్ణువు సంబంధించిన గుడి ఉందండి, కృష్ణుడిది. తర్వాత అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. ఒకే గుడిలో, ఒకే ప్రాంగణంలో ఎంత బ్యూటిఫుల్గా పైన కొండ మీద నుంచి ఈ తీర్థం అనేది పడుతూ ఉందండి. మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూశారు కదా ఎంత స్వచ్ఛంగా నీళ్ళు కూడా బాగున్నాయో. మనం చాలామంది చూడకుండా మిస్ అవుతామండి. గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఇది గుడి బయట అండి, లోపల గుడిలో ఇది శివలింగం చెట్టు అండి. ఒకసారి నేను దీన్ని క్లియర్గా చూపిస్తాను. శివలింగం పువ్వుని, ఇది చాలా మంచి సువాసన వస్తుందండి. దీనికి కాండానికే మొగ్గలు వచ్చి పూలు పూస్తాయండి. ఎంత పెద్ద చెట్టు అయినా కాండంకే ఉంటాయి పువ్వులు. దీని లోపల శివలింగంలా ఉండి దానిపైన పడగబెట్టి నాగపాములాగా పడగబెట్టి ఉంటుందండి ఇది. ఈ చెట్టు చాలా సువాసన కలిగి ఉంటుంది. ఈ మనకు కనిపించేది నమ్మాళ్ళవారి టెంపుల్ అండి, నమ్మాళ్ళవారి గుడి అంటాము. దాని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మనకి ఎదురు కనిపించిన నమ్మాళ్ళవారు. బయటకు వచ్చిన తర్వాత మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ఇవి మనకి చక్కగా మంచిగా ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఏముందనేది మనకి క్లియర్గా తెలుస్తుందండి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ ఉన్నాయి అనేది. ఒకసారి తిరుపతి పోయినప్పుడు తప్పకుండా చూడండి కపిల తీర్థము. అక్కడే స్నానాలు కూడా చేయొచ్చు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పిల్లలు చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు స్నానం చేసేటప్పుడు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడ ఏ శివలింగ ప్రతిష్ఠ జరిగిందని చెప్పి ఉంటుంది. ఇది వైష్ణవకు సంబంధించిందండి. కృష్ణుని టెంపుల్ ఉంటుంది లోపల. దీని లోపల పోయిన తర్వాత నమ్మాళ్ళవారు ఉంటారండి, నమ్మాళ్ళవారు టెంపుల్. దీని లోపల ఆళ్వార్లు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తితో సేవ చేసిన వంశపారంపర్యంగా ఉన్నవాళ్ళండి ఆళ్వార్లు. వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా చాలామంది దాంట్లో ఆ టెంపుల్లో ఉన్నాయి. నమ్మాళ్ళవారి విగ్రహం ఉంది, చూడవచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న బృందావనం లాంటిది ఉందండి, చాలా పార్కు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. పిల్లలతో కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. పచ్చగా చెట్లు, నీడ చాలా బాగుందండి. ఓ పక్క చూస్తే మనకి వాటర్ ఫాల్ లాగా పడుతూ ఉంది, ఒక పక్క పార్కు, రెండు పక్కల క్షేత్రాలు, తర్వాత విష్ణు క్షేత్రము అన్నీ కలిపి ఉన్న ప్లేస్ అండి ఇది కపిల తీర్థము. తప్పకుండా చూడండి. చాలామంది మిస్ అవుతామండి పని హడావిడిలో తొందరలో. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని పద్మావతి అమ్మవారి దర్శించి వెళ్ళిపోతామండి. దాంట్లో చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, అది కూడా చూడదగింది. ఎన్నో ఉన్నాయి దీంట్లో లోపల. కింద ఇది మనకి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అది. థ్యాంక్ యూ అండి.